రాష్ట్ర రాజకీయం లడ్డూ చుట్టూరు తిరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. పేద ప్రజలకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిత్యావసర సరుకుల గురించి ఎవరు పట్టించుకున్న నాదులు లేరని ఆయన వాపోయారు. విజయవాడ నగరంలో వరద ముంపుకు గురైన వరద బాధితులకు ఎవరికి సహాయం అందలేదని, విజయవాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద వరద బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారని సందర్భంగా ఆయన చెప్పారు. కలెక్టర్ పైన స్పందించి వరద బాధితులకు తక్షణమే యుద్ధ ప్రతిపాదన చర్యలు చేపట్టే విధంగా ఆర్థిక సహాయాన్ని సమకూర్చాలని సందర్భంగా సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. లేవు, రాష్ట్ర రాజకీయం అంతా లడ్డూ చుట్టూ తిరుగుతోంది. జనం మాత్రం మాకు కందిపప్పు రేట్లు ఏంటి, నూనెలు ఏంటి, లేకపోతే కూరగాయలు ఏంటి, వాటి గురించి అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ వాటిని పట్టించుకోవడం మానేశారు. కేంద్రమైన రాష్ట్రమైన నూనెల రేట్లు, కందిపప్పు రేట్లు ఏది తినడానికి లేకుండా పోయినాయి. కనీసం మామూలు రోజుల్లో లేదు. పండగ పూటైనా 4 మెతుకులు తినడానికి వీలైన రీతిలో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. రెండోది, డిపోల ద్వారా నాణ్యమైనటువంటి బియ్యం కానీ సరుకులు కానీ వారికి అందిస్తే కనీసం ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా పండగ వరకైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ టీం మాత్రం ఈ గవర్నమెంట్లో కనపడట్లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. పండగంటే వాళ్ళ చేతిలో డబ్బు ఉండాలి, ఆ డబ్బుకి తగినటువంటి సరుకులు రావాలి. నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసి వాళ్ళందరికీ అందేటట్టుగా చేయాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.